ఎవడొస్తాడు రండి. కానీ కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గాలిపటానికి ప్లాస్టిక్ తాడుని కట్టి దాంతో పాటు ఎగురుతుంటారు. ఎంతో కొత్తగా చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు పని చేయండి, ముందు ఈ వీడియోని మీరు చూడండి, తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఇతగాడు ఎంతో జోష్ తో నీళ్ల మీద స్కీ చేస్తూ గాల్లో ఎగురుతూ అతని స్కేట్ బోర్డ్ ను మర్చిపోయాడు. వావ్, సూపర్ జంప్! ఏ అంకుల్, సూపర్ చేస్తున్నారు మీరు. మీ పర్ఫార్మెన్స్ సాలిడ్ గా ఉంది. అలాగే మీకు దెబ్బ కూడా సాలిడ్ గా తగిలినట్టుంది. అయ్యో ఆపండయ్యా. బాగుంది కదా. చూడండి, అసలు ఈ కైట్ సర్ఫింగ్ లో టేక్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి చాలానే ఉంటాయని చెప్పాలి. ఆ ఛాన్సెస్ ని ఉపయోగించుకుంటూ మీరు కింద పడిపోకుండా దెబ్బ తగలకుండా కాపాడుకోవాలనుకుంటే దాని వెనక్కున్న సైన్స్ ని మీరు తెలుసుకోక తప్పదు. అరే ప్లీజ్ మీరు నాకు థ్యాంక్స్ లవి చెప్పదు, నాకు నచ్చదు, మీకు తెలుసు కదా. మీరు ఈ రకంగా కైట్ సర్ఫింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ కైట్ ని గాలికి అనుగుణంగా ఉంచడం ద్వారా మీరు సర్ఫింగ్ స్పీడ్ ని కంట్రోల్లో ఉంచగలరు. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు పైకి ఎగరాలనుకున్నప్పుడు ఈ కైట్ ని మీరు పైకి మూవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు గాల్లోకి ఎగురుతారు. ఒకవేళ మీరు మళ్లీ కిందకి దిగాలనుకున్నప్పుడు కైట్ ని ముందు వైపుకు మూవ్ చేయాలి. మీరు గనక ఈ మోషన్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే మీరు నీళ్లలో మునిగే ప్రమాదం ఉంది. ఈ మూడు విషయాల్ని గనక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ కైట్ సర్ఫింగ్ చేయడం